క్రైస్తవుల జీవితాల్లో ఫలము లేకపోవడానికి అంటే ఆశీర్వాదం లేకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటో తెలుసా? చాలామంది క్రైస్తవులు అది మనుషుల విషయంలోనైనా, లేకపోతే అది దేవుని విషయంలోనైనా నేను తప్పు చేశాను అని చెప్పి గ్రహించకపోవడం. కొంతమంది నేను తప్పు చేశానని గ్రహిస్తారు, పశ్చాత్తాపపడతారు, క్షమాపణ అడుగుతారు. దట్స్ ఓకే. దేవుడు వారిని క్షమించగలుగుతాడు. కానీ కొంతమందయితే నేను తప్పు చేశానని యాక్సెప్ట్ జేయరు. అసలు తప్పు చేశానన్న మైండ్ సెట్‌తోనే ఉండరు. ఐ డిడ్ ఎవ్రీథింగ్ కరెక్ట్. నేనన్నీ కరెక్టే చేశాను. నాకు క్లారిటీ ఉంది. ఐ డిడ్ ఎవ్రీథింగ్ ఈస్ కరెక్ట్ అని చెప్పి అనుకుంటూ ఉంటారు. మనలో మెయిన్ బిగ్గెస్ట్ మనము దేవుని దగ్గర నుండి దూరం అయిపోవడానికి మెయిన్ రీజన్ ఏంటో తెలుసా? అసలు మనం తప్పు చేశాం, పాపము చేశామని గ్రహించకపోవడం. నువ్వసలు తప్పు చేశావు, పాపం చేశావు అని గ్రహించకపోతే దేవుడు నిన్నెలా క్షమిస్తాడు? అంటే నువ్వు ఎలా దేవుని క్షమాపణ అడగగలుగుతావు? ఇంక దేవుడు నిన్నెలా క్షమించగలుగుతాడు కదా!